బండి మీద మంత్రి అచ్చెన్న సార్ ఏంది నిచ్చెన మీద కూర్చున్నాడు, గంతెత్తు కనబడుతున్నాడు, మనిషి గంత పొడుగున్నాడు అని పరిశాన్ అవుతురులే. ఇక అట్లా కనిపిస్తుందికే బండి మీద ఏకంగా మహారాజా కుర్చీ సెటపే చేయించుకున్నాడు సారు. ఇక బండి మీద మహారాజా కుర్చీలో కూర్చొనే మందిలో తిరుగుతున్నాడు ఇట్లా. ఇక వాడకట్టులా పోయింటి పోయి పబ్లిక్ను కలిసి వస్తున్నాడు. అచ్చెన్న సార్కు బుల్లెట్ బండి అంటే బాగా కాయిసట, అందుకే 2 నెలల కింద ఓ బుల్లెట్ బండి కొన్నాడు. ఇక దాన్ని వెనక సీటుకు తీపిచ్చి ఇట్లా సారు పట్టే మంద పెద్ద కుర్చీ పెట్టించిండు. ఇక ఎటన్నా పోయినప్పుడు సారు ఆ కుర్చీ మీదనే పల్లకిలో కూర్చున్నట్టు కూర్చుంటే ఎవరైనా డ్రైవర్ ఆ బండి నడుపుకుంటా పోతాడు అన్నట్టు. గంతెత్తు మీద ఎందుకు పెట్టిండు సీటు అంటే మందిలో పోయినప్పుడు సార్ అందరికి కనబడాలి, అట్లనే సార్కి అందరు కనబడాలని ఎత్తున్న సీటు కుర్చీ పెట్టించుకున్నాడట. పిల్లగాళ్ళు నడక నేర్చుకునే బండికి హ్యాండిల్ ఉన్నట్టు సారు ముంగడ పట్టుకునే తందుకు కూడా హ్యాండిల్ పెట్టించుకున్నాడు. ఇక మళ్ళా గుంతలు రోడ్ల మీద బ్యాలెన్స్ తప్పి పడిపోకుండా అన్నట్టు. ఇక సారు మాట్లాడేటప్పుడు అందరికి వినబడేటట్టు బండికి ఆ పక్క ఈ పక్క 2 మైకులు కూడా పెట్టుకున్నాడు లో. ఇక అదే ఊర్ల పొంటి రౌండ్లు వేస్తుంటే అందరు సార్ కంటే ఎక్కువ సార్ బండినే బీరిపై చూడబట్టిరట 2 ఏళ్ల నుంచి. సారు బుల్లెట్ బండి, ఆ బండి మీద ఎక్కిన 6 అడుగుల బుల్లెట్ అంత మంచిగానే ఉన్నది. కానీ బండి నడుపుతున్నకు హెల్మెట్ లేదు, బండి మీద కూర్చున్న 6 అడుగుల బుల్లెట్కు హెల్మెట్ లేదు. హెల్మెట్ పెట్టుకోవాలని మందికి చెప్పే మంత్రి సార్లే హెల్మెట్ లేకుండా బండ్లు నడిపి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారని ఉల్టా మాట వస్తుంది కదా సారు. ఎందుకో ఇట్టిగా నవ్వేటోళ్ళ ముంగడ బోర్లు అవ్వటట్టు చేసుకుంటారు. ఈ తాప నుంచి బండి ఎక్కితే బాగా చెప్తే హెల్మెట్ పెట్టుకొని ఎక్కురి, లేదంటే ఆ హోంమంత్రి అనితక్క చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్పి ఫైన్ వేపిస్తుంది పైలమిగా.